మరియు రాజు, ఈ మర్మము బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరమిచ్చెను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానాలన్నింటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 47-48 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 8 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వర్తమానం ద్వారా కొన్ని సత్యాలను గ్రహించాలి. దానియేలు దేవునికి ఇష్టంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడుగా చిన్నప్పటి నుంచి జీవించాడు. దేవుడు ఒక తలాంత్ ఇచ్చారు. కల భావాన్ని చెప్పేటువంటి ఆ కృప దేవుడు ఇచ్చారు. నెబుకద్నెజరుకు ఒక భయంకరమైన కళ వచ్చింది. అది కళ మర్చిపోయాడు. కళ భావాన్ని తెలియదు అతనికి. ఇది చెప్పాలి అని ఆజ్ఞాపించాడు. కానీ దానియేలు బహు ప్రార్థనాపరుడు, దేవుని మీద ఆధారపడేవాడు, భయభక్తులకు వెళ్ళినవాడు. దేవుడు తన కృపను బట్టి దానియేలుకి ఆ టాలెంట్ ఇచ్చారు. ఎప్పుడైతే కళ భావాన్ని రెండింటినీ చెప్పాడో ఇది మానవులకి అసాధ్యం. రాజుకు అర్థమైంది. ఈ మర్మం నీవు చెప్పావు కాబట్టి నువ్వు సమర్థుడు. నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువు, మర్మమును బయలుపరచువాడని చెప్పి దేవుణ్ణి మహింపరిచాడు. దానియేలుని అప్రిషియేట్ చేశాడు. అంతేకాదు దానియేలుని బహుగా ఇచ్చించి అనేకమైన గొప్ప దానాలు ఇచ్చి అతని బబులోను సంస్థానాలన్నిటి మీద అధిపతిగా, బబులోను జ్ఞానుల అందరిలో ప్రధానుడిగా నియమించాను. వావ్, వాట్ ఎ మిరాకిల్, వాట్ ఎ మిరాకిల్. యూదుడు వాడికి బానిసగా వెళ్ళిన జాబితాలో ఉన్నవాడు ఏ స్థాయికి ఒక్క తలాంత్ దేవుడిచ్చిన ఒక్క వరము ద్వారా, కృప ద్వారా ఎంత స్థాయికి వెళ్ళిపోయాడు. మొదట పరిశుద్ధ జీవితం. ఫ్రెండ్స్, నేను హోలీకమైన ప్రభరాత్రి భోజనం తీసుకున్నాను. పరిశుద్ధమైన జీవితం దేవునికి ఇష్టం. అలాగే దేవుని మీద ఆధారపడినవాడు ప్రార్థనాపరుడు. ప్రార్థనాత్మ నీలో ఉందా? ఈరోజు దేవుడు ప్రార్థనాత్మ అనుగ్రహించునుగాక. దానియేలు వలె మంచి తలాంతును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అంతే, ఒక్క తలాంతు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేసింది? బబులోను సామ్రాజ్యం అన్ని సంస్థానాన్నింటి మీద అధిపతిగాను, జ్ఞానులందరిలో టాపర్ ఈయన సలహా తీసుకునే పాటించాలంటే ప్రైమ్ మినిస్టర్. అంతే. ఓ ప్రవాటే మిరాకిల్. ఈ కృప మన బిడ్డలందరికీ దేవుడు దయచేయనుగాక. నెంబర్ 1 పరిశుద్ధంగా జీవించడం, దానివేళ పవిత్రతను కాపాడుకోవటం. నెంబర్ 2 దేవుని మీద ఆధారపడి ప్రార్థనాపరుడు. నెంబర్ 3 తలాంతు దేవుడు ఇచ్చాడు. దేవుడిని కూడా అనుగ్రహించునుగాక, కృపనిచ్చునుగాక. దానియేలు వలె జీవిద్దామా, కృప పొందుకుందామా? ప్రార్థన ఆశ్చర్యకరుడా. ఈరోజు నాయన దానియేలు గురించి మాతో మాట్లాడావు. అవును నాయన, దానియేలు పవిత్రంగా జీవించాడు, నీకు ఇష్టంగా జీవించాడు. అంతే కదండి, ప్రార్థనాపరుడు. కళ భావాన్ని తెలుసుకునేటువంటి ఆ తలాంతుని దేవుడు ఇచ్చావు ప్రభువా. అంతే, ఎంతగా రాజు హెచ్చించి పైన పెట్టేశాడు. అయ్యా అవును, అలాంటి కృప మాకు పెట్టక దయచేసి వడ్డిచ్చేవాడు. రాజ్యం అధికార సింహాసనం నీ వల్ల జరుగును. కృప చూపించి, జాబ్ లేని బట్టి జాబ్స్ ఇచ్చి, వివేచన పెట్టి వివేచన ఇచ్చి, మాకు దర్శనం చూసే ఆ కృపను, కళ భావాలు చెప్పే కృపను ప్రవచించే వరాలు మీరు మాకు దయచేసి, గొప్ప కార్యాలు ఒక్క తలాన్ని తీసి ఎక్కడ పెట్టినాయన అలాంటి కృప అందరికీ దయచేసి హెచ్చించండి, లేవనెత్తండి, గొప్ప స్థాయిలో పెట్టండి. మంచి జాబ్స్, మంచి ఆపర్చునిటీస్ ఇవ్వండి. బిజినెస్లో కూడా మంచి దీవెని ఇవ్వండి. కృపగల డోర్స్ ఓపెన్ చేయండి. సమృద్ధిని ఇవ్వండి. ఇస్సాకు నూరంతరం ఫలించడం, అందరం ఫలించాలి. అన్నింటిలో సక్సెస్ అవ్వాలి. విద్యార్థులు దీవించండి నాయన. అన్ని విషయాలు, స్టడీస్లో, ఎడ్యుకేషన్ తోడేయండి. యవనస్తులను తొట్టెలవద్దు. ప్రతి ఒక్కరిని వాళ్ళ పాపశాపాన్ని విడిపించండి. పెళ్లి కావాలని పెళ్ళి అవ్వాలి. గర్భఫలం పెట్టి గర్భఫలం పొందాలి. గర్భిణీ స్త్రీలు క్షేమ సుఖ ప్రసవాలు పొందాలి. అన్నింటిలో దీవించబడాలి. గొప్ప కార్యాలు చూడు. నీ తోడు, మీ దీవెనలు మా అందరిపై, సంఘంపై ఉంచమని మహిమ తెచ్చుకొని పరలోకనేస్త అవసరాలు తీర్చి, నక్కలు తీర్చి, వెలుతులు పూర్చొని, ప్రామిస్ అండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. సిద్ధపురాల్సిన బ్లెస్ చేయండి నాయన. ఇక్కడ కూడా దీవెన కనుక సర్కస్ కూడా మాకు గిఫ్ట్గా ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ పెట్టిన దీవించి దీర్ఘాయుష, కృపాక్షేమాలను, ప్రయాణాలు అన్నింటిలో, పనులన్నింటిలో తోడేయండి. దీవెనతో నింపండి. పాడి పంట పశువులన్నింటినీ దీవించి గొప్ప కార్యాలు చేసి మహిమ తెచ్చుకోమని, కృపాక్షేమాలు ఇమ్మని, ఈ రోజంతట్లో కూడా నీ సన్నిధి సమాధానం వ్యతిరేకత ఆత్మను కొట్టివేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.